సార్ ప్రస్తుతం ఏదైతే అప్పట్లో మీరు ఏదైతే దాదాపుగా 7 సంవత్సరాల పాటు పోరాడినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే మిమ్మల్ని రచయితగా ఒప్పుకోవటానికి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అని, ఎందుకంటే సక్సెస్ఫుల్గా నడిచింది, స్టోరీ కలుస్తుంది, రైటర్స్ సంఘం కూడా మొత్తం దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా కొరటాల శివే దర్శకత్వం రచయితగా కథకి ఆ పేరు వేసుకోవటం జరిగింది. ఆ చిత్రంలో ఏం జరిగింది? నేను ఒక దళితునండి సార్. ఆ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళు వీడు ఏం చేస్తాడని నెట్టేశారు కోర్టుకి. ఇప్పుడు నేను తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో నేను అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే. సిబిఐ తలుపు కూడా తడతాను, ఎందుకంటే నన్ను పిలిచి మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాను. చేసి వీళ్ళ సంబంధించి మొత్తం ఇక్కడి నుంచి ఫారిన్ పోకుండా ఎన్ఎన్ నవీన్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళు ఈ దేశం దాటిపోకుండా వాళ్ళ ఏదైతే క్రైమ్ ఇది సార్, ఆ దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసు ఇది. సుప్రీంకోర్టు కూడా క్రిమినల్ అది క్రిమినల్ యాక్షన్ ఉంది. క్రిమినలే కాదు, ఫైనాన్షియల్ యాక్షన్ కూడా తీసుకు. ఎందుకంటే నేను తీసుకోవాల్సిన సినిమాని వీళ్ళు తీస్తే 170 కోట్లు వచ్చింది. కాబట్టి కోర్టు ఎంత ఇస్తుంది, నేను కోర్టు పర్మిషన్ వదులుతా. కానీ ఒక రైటర్ సంబంధించిన మేధోశ్రమని ఇతను దోచుకున్నాడు కాబట్టి దీని మీద నేను ఫైట్ చేస్తున్నా. నేనేమంటానంటే చాలా మంది కాడి నాకు పొద్దు నుంచి కాదు కొద్దిమంది కాంప్రమైజ్ కావడానికి మాడమంటారా, ఒక రిటైర్డ్ జడ్జి కూడా అంత మాట్లాడాడు. డబ్బుల సమస్య కాదండి, ఇది తప్పు జరిగింది ఒప్పుకోమనండి. నేను ₹1 నాకు అక్కర్లేదు, నేను ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయని ఒప్పుకోమనండి, అతన్ని సినిమా రంగం నుంచి బహిష్కరించండి. ఇది నా మేజర్ డిమాండ్. ఇలాంటి వ్యక్తి సినిమాలు తీయడానికి ఎట్టార్హుడు అవుతాడు? సినిమాల్లో మీరేం చేస్తున్నారు? ప్రతి సినిమాలో మరి భరతన నేను కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమాలు కావచ్చు, ఏ సినిమాలైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, అనేక సిద్ధాంతాలు చెప్తారు, అనేక ఆదర్శాలు వల్లిస్తారు. మీరు జనానికి ఆదర్శాలు వల్లించి హీరో రూపంలో చెప్పించి మీరు నిత్య జీవితంలో చేస్తుంది ఇంత దొంగ పని చేస్తే మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? అంటే రైటర్ అంటే ఎందుకు లెక్క లేకుండా, ఇది మా బిగ్ క్వశ్చన్. ఎందుకంటే రైటర్కి ఒక రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా, అతని మేధాస్కి ఒక గౌరవం ఉంటుంది కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే నేను సినిమా పెద్దలు పరచూరు గోపాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా దాసరి గారి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు సంబంధించిన వ్యక్తులు మంచు విష్ణు కావచ్చు, ఈ సినిమా 24 క్రాఫ్ట్ సంబంధించిన పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని ఏదో విధంగా సాల్వ్ చేసి ఇది బొమ్మంటే నేను పోవడం సిద్ధం. ఓకే సార్. అది రెస్పెక్ట్ ఉండాలా, అందులో రైటర్ల ఆత్మగౌరవ సమస్య ఉంది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళు కాపాడబడేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే తప్ప మీకు ఇది 10 లక్షలు ఇస్తాము, 25 లక్షలు ఇస్తాము, లేకపోతే 10 కోట్లు ఇస్తాం, 20 కోట్లు ఇస్తా అంటే 100 కోట్లు ఇచ్చినా ఇది కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ నేను చచ్చిపోయినా నాకు సంబంధించిన వారసులు ఉంటే ఈ కేసుని కూడా కంటిన్యూ చేస్తారని కూడా సిద్ధంగా ఉండాలని కూడా నేను వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తారు. ఎక్కడ దాకైనా పోతాను, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కూడా మీ ద్వారా మీ ఛానల్ ముఖంగా నేను సినిమా పెద్దలు కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఎందుకంటే మీరు ఎందుకు తప్పు చేసిన వాడికి దొంగకు సపోర్ట్ చేస్తారా, రైటర్లకు సపోర్ట్ చేస్తారా? పైన ఒక కాకు చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయి. రైటర్లు ఏం చేస్తున్నారు? మరి సినిమా సంబంధించిన రైటర్లు ఎందుకు సైలెంట్ అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఒక రైటర్కి అన్యాయం జరిగితే మాట్లాడలేకపోతే రేపు మీ దాకా రాదా? మిమ్మల్ని సంబంధించి కూడా రేపు ఎప్పుడైనా సరే మీ చౌర్యం జరగదా? కాబట్టి ఇది హైయెస్ట్ క్రైమ్ కదా. ఇదే క్రైమ్ కానీ ఇతర దేశాల్లో జరిగితే ఆ నిర్మాత ఆస్తుల ముఖమైనా సరే ఆ రైటర్ని కట్టాల్సిందే. ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కాబట్టి సినిమా పెద్దలందరూ కలిసి ఏదో నివేదిక ఇచ్చాము, దాని ద్వారా ఇది కాదు, ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర పోవచ్చు, ఇంకో దగ్గర కూడా వెళ్ళొచ్చు. నేను చెప్పి ఆ రోజు కూడా చెప్పా, మీరు శరత్ చంద్ర మంచి రైటర్, ఇంకొక రాయగలరు, మీరు హైకోర్టు పోతారు, సుప్రీంకోర్టు పోతారు అంటే నేను చెప్పా. హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా నేను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాను కాబట్టి నా శ్వాస తుది వరకు న్యాయ పోరాటం చేస్తాను సార్, ఇది తగ్గే ప్రసక్తే లేదు అని కూడా చెప్పా. ఇంకా కొద్దిమంది మిత్రులు నాకు సంబంధించిన గతంలో నేను చేసిన ఉద్యమం తాలూకు మిత్రులు కూడా మహేష్ బాబు షూటింగ్ జరుగుతుంది, ఎన్ఎన్ నవీన్ షూటింగ్ జరుగుతుంది, కొరటాల రవి షూటింగ్ జరుగుతుంది, మనం ఏమైనా చేద్దామంటే నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే నాకు హింస మీద నమ్మకం లేదు. నేను అంబేద్కర్ భావజాల మీద బతుకుతున్న వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ న్యాయం జరగాల. మేధోపరమైన దోపిడీని నేను వ్యతిరేకించడానికి, దాన్ని అడ్డుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. సార్ ప్రస్తుతం ఏదైతే అసలు ఆ సినిమాకి సంబంధించి మీరు రచించినటువంటి స్టోరీని రచయితగా ఎవరి పేరు పబ్లిష్ అయింది ఆ చిత్రంలో? ఇది మంచి వ్యాలిడ్ క్వశ్చన్. ఈ సినిమాలో కొరటాల శివ పేరు వేసుకున్నాడు. వేసుకోవడమే కాదు, ఆయన సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన దాంట్లో కేవలం స్క్రీన్ పైన సబ్మిట్ చేశాడు, కథ ఎక్కడా లేదు. ఓకే సార్. సిటీ సివిల్ కోర్టులో ఆయన వేసిన డాక్యుమెంట్లో అక్కడ కూడా ఈ కథ సబ్మిట్ చేయాలా. కథ లేకుండా స్క్రీన్ ప్లే ఎట్లా వస్తుంది? అంతే కదా సార్. కాబట్టి ఒక కథ ఉంటే ఆ కథ ద్వారానే స్క్రీన్ ప్లే వస్తుంది. మరి స్క్రీన్ ప్లే రాలేదంటే అర్థం ఏంటి?
ఓకే. అంటే నీ దగ్గర కథ లేదు. ఇప్పుడు ఆయన అక్కడ అడ్డంగా దొరికిపోయాడు, హైకోర్టు వాదనలో దొరికిపోయాడు, సిటీ సివిల్ వాదనలో దొరికిపోయాడు, ఇప్పుడు క్రిమినల్ కోర్టులో కూడా దొరికిపోతాడు. ఇప్పుడు ట్రయల్ జరిగితే మీ కథ ఏది, ఎక్కడ పబ్లిష్ అయ్యింది, రైట్ స్టేషన్లో ఏమైనా పబ్లిష్ అయిందా చూపించమంటాం. ఓకే. చూపించమంటే మక్కి నా దాంట్లో ఉండేదే కదా. నాది నా 2012 నా కంటెంట్ డాక్యుమెంట్ కదా. స్వాతిలో దాని లక్షలాది కాపీలు అమ్ముడిపోయిన కాపీ కదా, ఒక పాపులర్ మ్యాగజైన్లో వచ్చిన కంటెంట్ కదా. కాబట్టి ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. మీ దగ్గర డాక్యుమెంట్ ఏంటి? అందుకే మధ్యవాదంగా నేనేమంటున్నానంటే నాకు శక్తి తక్కువ ఉండొచ్చు, మధ్యవాదంగా ఈ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎట్టా న్యాయంగా మారుస్తారు, ఏ విధంగా మీరు దీన్ని న్యాయం చేస్తారు ఒక రైటర్కి అనేది మీరు మీ పెద్దరికం చూపించుకోవడం ద్వారా దాన్ని ఆచరణలో చూపించమని నేను సినిమా పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. స్త్రీకి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు ఈ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొరటాల శివ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఆ సినిమా పెద్దలకు సంబంధించి ఎవరైనా మీతో నేరుగా మాట్లాడిన పరిస్థితి ఉందా మధ్యవర్తులు కాకుండా? ఎస్, నేనైతే ఆ రోజు కొరటాల శివతో మాట్లాడడం తప్ప మహేష్ బాబుతో కానీ ఎవరితో మాట్లాడలా. అయితే సినిమా సంబంధించి సీనియర్ నరేష్ ఉన్నాడు కదా సార్, ఇది విజయ నిర్మల వాళ్ళ అబ్బాయి. ఓకే. నాకు నరేష్ మిత్రుడు, నరేష్తో నేను పోయి మాట్లాడి నేను చేశాను. నరేష్ గారు కృష్ణ గారు బతుకున్న రోజులు కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది, కృష్ణ గారు విజయ నిర్మలతో మాట్లాడడం జరిగింది. నమ్రత శిరోద్కర్ దగ్గరికి ఇష్యూ వెళ్ళింది, ఇష్యూ కోర్టులో ఉందనే పేరుతో నెట్టేశారు. అంటే వాళ్ళు ఏదో కోర్టు మేనేజ్ చేసుకోవచ్చు, జడ్జిలు మేనేజ్ చేసుకోవచ్చు, లాయర్ మేనేజ్ చేసుకోవాలి ఆ ధోరణి ఉన్నారు తప్ప ఈయన రచయిత బాధపడుతున్నాడే దీన్ని న్యాయం చేయాలనేది వాళ్ళకు ఒక్క శాతంగా లేదని అర్థమవుతా ఉంది. అంతేకాదు దాసరి గారు బతుకున్న రోజులు ప్రసన్న కుమార్ ఉన్నాడు, ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, హైదరాబాద్లో ఉంటాడు. ఆ ప్రసన్న గారితో కూడా శరత్ చంద్ర నా దగ్గరికి వచ్చాడు, సరే అన్యాయం జరిగింది ఓపెన్గా చెప్పాడు. ఈయన ఇప్పటికి ప్రసన్న కుమార్ గారు సజీవులే ఉన్నారు, ఆయన కూడా మనం ఇంటరాగేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు సిబి విచారణ సిఈడి విచారణ చేసిన తర్వాత వీళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి. మధ్యన రమేష్ ఉన్నాడు, ఇది డైరెక్టర్కి సంబంధించిన ఏదో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద కీ పోస్ట్లో ఉన్నాడు, అతని దగ్గర కలిసా, అతని దగ్గర దాసరి గారు చెప్పారు. వీళ్ళందరూ సజీవంగా ఉన్నారు. ఆజాద్ గారు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు విచారణలో. కాబట్టి ఎన్ని కూడా బయటికి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరికీ సాక్ష్యాధారాలు కూడా నా వైపు న్యాయం ఉందని చెప్పడానికి సిబిఐ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. ఈ క్రిమినల్ కేసుతో పాటు ఎవరైతే ఈ కేసుని తొక్కిపెట్టారో, ఎవరైతే నా ఆత్మగౌరవం దెబ్బతీయడానికి 7 సంవత్సరాల పాటు నన్ను హింస పెట్టారో, హ్యూమిలేట్ చేశారో, మానసిక క్షోభ గురి చేశారో, ఎందుకంటే వాళ్ళేమో తప్పు చేసిన వాళ్ళు ఏసీ బంగ్లాల్లో కూర్చుంటారు, వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టుకు రారు. నేను సిటీ సివిల్ కోర్టుకు తిరిగాను, నేను క్రిమినల్ కోర్టు తిరిగాను, నేను హైకోర్టు తిరిగా. అదేంది ఈ దారుణం ఏంటి? వాళ్ళేమో ఒక లాయర్లు పంపించేసుకుని సైలెంట్గా ఉంటారు, మేము మాత్రం తిరగాలనా? బాధితుడు తిరుగుతారు ఎక్కడన్నా. కాబట్టి ఈ దారుణం దుర్మార్గం కూడా అర్థం చేసుకోవాలి సొసైటీ, సినిమా పెద్దలు కూడా. నువ్వు తప్పు చేసి నువ్వు 170 కోట్లు సంపాదించుకొని నువ్వు మాత్రం షెల్టర్ జోన్లో ఉండవేంటి? నా బోర్డు రైటర్ని తీసుకెళ్ళి అన్ని కోట్లు తిప్పడం ఏంటి? కాబట్టి ఇది దారుణం అనేది నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ సినిమా పెద్దలు కళ్ళు తెరవమని నేను విజ్ఞప్తి చేస్తాను.